అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇది విశ్వకర్మ యోజన గురించి సెకండ్ పార్ట్ అండి. అంటే ఇప్పుడు ఇంతకు ముందే ఒక వీడియో అయితే చేయడం జరిగింది. విశ్వకర్మ యోజన ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ ఏ వృత్తుల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎంత లోన్ వస్తుంది, దాని గురించిన పూర్తి వివరాలు ఆ వీడియోలో నేను అప్లోడ్ చేశానండి. మీరు ఒకవేళ ఆ వీడియోని చూడనట్టయితే నా ఛానల్ ప్లేలిస్ట్లో వెళ్ళి చూస్తే మీకు విశ్వకర్మ యోజన ప్లేలిస్ట్లో ఆ వీడియో అయితే దొరుకుతుందండి. ఈ పార్ట్లో మనం విశ్వకర్మ యోజనకి ఎలా సెలెక్ట్ అవుతాము, ట్రైనింగ్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, వీడియోని కంప్లీట్గా చూడండి. ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. విశ్వకర్మ యోజనకు అప్లై చేసిన తర్వాత మనకు ఒక సర్టిఫికేట్ అయితే రావడం జరుగుతుందండి. పోస్ట్లో అప్లై చేసిన నెల లేదా 2 నెలల లోపు ఈ సర్టిఫికేట్ రావడం జరుగుతుందన్నమాట. ఈ సర్టిఫికేట్లో మనకు మన పేరు, మన రిజిస్టర్ నంబరు, మన అడ్రస్సు ఇవన్నీ ఉంటాయి. ఇంతేకాకుండా మన ఫోటో కూడా ఉంటుందండి. మన ఆధార్లో ఏదైతే ఫోటో ఉంటుందో ఆ ఫోటో కూడా ఈ సర్టిఫికేట్ పైన ముద్రించడం జరుగుతుంది. డీటెయిల్స్ అన్నీ దానిపైన ముద్రించబడి ఉంటాయి. ఇంతేకాకుండా మనం ఏ వృత్తికై మనం అప్లై చేసామో, టైలరింగా, లేకపోతే కుమ్మరి పనికా, లేకపోతే స్వర్ణకారుల పనికా, ఇలా ఏ పనికి మనం అప్లై చేసాము అనే విషయం కూడా అందులో రాయబడి ఉంటుందన్నమాట. ఒక యూనిక్ రిజిస్టర్ నంబర్ను కూడా వాళ్ళు మనకు ఆ సర్టిఫికేట్ పైన ముద్రించి ఇస్తారు. ఇక ఈ సర్టిఫికేట్తో పాటు ఒక గుర్తింపు కార్డు కూడా రావడం జరుగుతుంది పోస్ట్లోనే. దాంతో పాటే ఉంటుంది ఈ గుర్తింపు కార్డు కూడా. ఈ గుర్తింపు కార్డులో కూడా మనకు సేమ్ డీటెయిల్స్ ఉంటాయి. మన ఫోటో, మన పేరు, మన రిజిస్టర్ నంబరు, మన అడ్రస్సు, మనం ఏ వృత్తికి అప్లై చేసాము అని. ఇది ఒక ఐడెంటిటీ కార్డ్ లాంటిది అనమాట. విశ్వకర్మ యోజన గుర్తింపు కార్డు అనమాట. ఈ గుర్తింపు కార్డు మనకు ఫ్యూచర్లో బ్యాంక్ లోన్స్ తీసుకోవడానికి, మనం ట్రైనింగ్ పొందాము అని తెలుసుకోవడానికి, మనం ఏ వృత్తిలో నిష్ణాతులమో తెలియజేయడానికి ఈ కార్డు అయితే ఉపయోగపడుతుంది అనమాట. మనం లోన్స్ తీసుకునేటప్పుడు ఈ కార్డుని ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. విశ్వకర్మ యోజనకు సెలెక్ట్ అయిన వాళ్ళకే ఈ ట్రైనింగ్ కార్డు, తర్వాత విశ్వకర్మ యోజన గుర్తింపు కార్డు వస్తాయన్నమాట. మనకు ఈ కార్డు వచ్చిన తర్వాత 3 నుంచి 5 రోజుల లోపల మనకు కాల్ రావడం జరుగుతుంది. మనకు ట్రైనింగ్ ఎక్కడ మనం ట్రైనింగ్ అటెండ్ చేయాలి, ఎప్పుడు అటెండ్ చేయాలి, ఈ విషయాలన్నీ వాళ్ళు మనకు తెలియజేయడం జరుగుతుంది. ట్రైనింగ్ మనకు 3 నుంచి 5 రోజుల లోపల ఉంటుంది. ఈ 3 నుంచి 5 రోజుల లోపల మనకు వాళ్ళే ఫుడ్ని ప్రొవైడ్ చేస్తారు. అంటే మనకు ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తారు. ట్రైనింగ్ పీరియడ్ తర్వాత, అంటే రోజుకి 500 రూపాయల చొప్పున ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మనకు చెల్లించడం జరుగుతుందన్నమాట. ట్రైనింగ్ అయిన 1 వీక్ నుంచి 15 రోజుల లోపల మనం ట్రైనింగ్కి సంబంధించిన స్టే ఫండ్ మనకు వచ్చేస్తుంది అనమాట. మన బ్యాంక్ అకౌంట్లోకి పడిపోతుంది. ఇక మనము ట్రైనింగ్ అటెండ్ చేసేటప్పుడు తంబ్ వేయాల్సి ఉంటుంది అనమాట. పొద్దున అటెండ్ అయినప్పుడు పొద్దున ఎంట్రీ ఇచ్చేటప్పుడు, సాయంత్రం బయటకు వచ్చేటప్పుడు తంబ్ అయితే వేయాల్సి ఉంటుంది అనమాట. దీన్ని బట్టి మనం ట్రైనింగ్కి అటెండ్ అయ్యాము అని వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకుంటారు. మనము లోన్ పొందడం కోసం ఈ ట్రైనింగ్ సర్టిఫికేట్ మనకు మస్ట్ అండ్ షుడ్ అండి. ఈ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటేనే మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అయిపోయిన వెంటనే ఈ సర్టిఫికేట్ని ఇస్తారా అంటే లేదండి. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దాదాపుగా ఒక 10 రోజుల తర్వాత ఒక 15 డేస్ లోపు 10 రోజుల తర్వాత 15 డేస్ లోపు మనకు ఈ సర్టిఫికేట్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంతకుముందు మనకు పోస్ట్లో వచ్చిన సర్టిఫికేట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో డేట్ ఆఫ్ బర్త్, మన పేరు, మన రిజిస్టర్ నెంబరు, సేమ్ రిజిస్టర్ నెంబరు. ఇది రిజిస్టర్ నెంబరు యూనిక్గా ఉంటుందండి, మనకు ఎప్పటికీ మారదు. ఈ రిజిస్టర్ నెంబర్ ఉంటుంది. తర్వాత మన ఫోటో అయితే మారుతుందన్నమాట. ఆధార్లో ఉన్న ఫోటో కాకుండా మన ట్రైనింగ్ సెంటర్లో తీసుకునే ఫోటో ఇందులో అప్డేట్ అవుతుందన్నమాట. ఈ ట్రైనింగ్ సర్టిఫికేట్ మనము లోను అప్లై చేసినప్పుడు మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల చాలామందికి కాల్స్ అయితే రాలేదండి. ఇప్పుడు ఎలక్షన్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి ఇప్పటికే చాలామందికి కాల్స్ వచ్చుంటాయి. ఇంకా రాని వాళ్ళు పెండింగ్లో ఉంటుందండి. విశ్వకర్మ యోజన వెబ్సైట్లో మీరు చెక్ చేసుకున్నట్టయితే మీ స్టేటస్ అయితే మీకు తెలుస్తుంది. ఒకవేళ మీకు పెండింగ్ స్టేటస్ ఉన్నట్టయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. చాలామందికి డిఎఫ్ఓ పెండింగ్ అని అయితే వస్తుందండి. డిఎఫ్ఓ పెండింగ్ అని వస్తుందండి. డిఎఫ్ఓ అంటే డెవలప్మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫీస్ అనమాట. ఇది ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది, ఎంఎస్ఎంఈ కింద. ఈ డిపార్ట్మెంటే మనకు ఎవరెవరికి ఈ విశ్వకర్మ యోజన
ఇవ్వాలి, ఎవరెవరికి ట్రైనింగ్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. ఈ డిఎఫ్ఓ ఆఫీస్లో పెండింగ్లో ఉంది అంటే మనము ఇంకా వెయిట్ చేయాలి కాల్ కోసం అని అర్థం అనమాట. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి, కాల్ అయితే ఒక్కసారే వస్తుందండి. మీరు కాల్ అటెండ్ చేయకపోతే మళ్ళీ దాన్ని కాల్ పొందడం చాలా కష్టము. కాల్ రాదండి దాదాపుగా. కాబట్టి మీరు కాల్ వచ్చినప్పుడు తప్పకుండా అటెండ్ చేయండి. అన్ఐడెంటిఫైడ్ నంబర్స్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు తప్పకుండా లిఫ్ట్ చేసి వాళ్ళతో మాట్లాడండి. మీకు ట్రైనింగ్ సంబంధించిన విషయాలు మీకు తెలియజేస్తారు వాళ్ళు. ఈ విశ్వకర్మ యోజనకి లాస్ట్ డేట్ 2029 వరకు ఉందండి. 2029 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. వివిధ వృత్తుల వాళ్ళు, ఏ వృత్తుల వాళ్ళు మీరు ఒక వీడియో ఏదైతే నేను చేశానో ఇంతకుముందు ఆ వీడియో చూసినట్టయితే మీకు తెలుస్తుంది. ఆ వృత్తుల వాళ్ళందరూ ఈ విశ్వకర్మ యోజనకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఏజ్ ఎంత ఉండాలి అంటే 18 ఇయర్స్ పైన ఉండాలండి. మ్యాక్సిమం ఏజ్ అంటూ ఏమి లేదు, ఎక్కడ మెన్షన్ చేయలేదు మ్యాక్సిమం ఏజ్. మినిమం ఏజ్ మాత్రం 18 ఇయర్స్ పైన ఉండాలి. లోన్ పొందడం కోసం ఈ ట్రైనింగ్ని తప్పకుండా అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి. ట్రైనింగ్ చాలా బాగుంటుందండి, ఫుడ్ కూడా బాగుంటుంది. తప్పకుండా అటెండ్ అవ్వండి. ఇక లోన్ ఎంత ఇస్తారంటే మనకు మొదటగా ₹1,00,000 ఇస్తారండి. దాన్ని 18 months లోపల మనం తిరిగి పే చేయాల్సి ఉంటుంది. దీనికి 5% వడ్డీ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత ఈ 1,00,000 చెల్లించిన తర్వాత 2,00,000 లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 2,00,000 లోను మనము 36 నెలల్లో పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ లోన్కి మనం మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. విశ్వకర్మ యోజన ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వాళ్ళే ఈ లోన్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు తెలియజేస్తారు. ఇదండి లేటెస్ట్ అప్డేట్. మీరు నా ఫస్ట్ వీడియో చూడనట్టయితే దయచేసి నా ఛానల్లో ప్లేలిస్ట్ చూడండి, మీకు ఫస్ట్ వీడియో అయితే దొరుకుతుంది. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. దయచేసి వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, దానివల్ల వాళ్ళకు ఉపయోగం అయితే ఉండొచ్చు. కింద షేర్ బటన్ పైన ప్రెస్ చేస్తే వాట్సాప్లో మీరు షేర్ చేయడానికి అవకాశం అయితే లభిస్తుంది. వాట్సాప్ పైన క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, రెఫర్ చేయండి. దీనివల్ల వాళ్ళు లాభం పొందొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.